వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారిని ప్రముఖ గాయని వరం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో కోడె మొక్కులు చెల్లించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం ఆలయ నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు సమర్పించారు. రాజన్న దర్శనం ఎంతో అదృష్టకరమని భావించిన సింగర్వరం ఆలయంతో పాటు వేములవాడ అభివృద్ధికి కృషి చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. వేములవాడ ఆలయం మరింత అభివృద్ధి చెందితే భక్తులకు సౌకర్యవంతమైన దర్శన వ్యవస్థ లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒక్క నిమిషం పట్టుకోండి, ఒక్క నిమిషం ఇటు చూడండి. ఇప్పుడు ఒకసారి అయ్యగారు బానయ్య గారు అందరికీ నమస్కారం. నేను మీ సింగర్వరం. ఈరోజు నేను వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరి స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. డెవలప్మెంట్కి ఇస్తున్నారని తెలిసింది. సో ఇంకా 1-2 years మళ్ళీ గుడికి రావడం అంత కష్టంగా ఉండిద్దేమో అని నేను ముందుగానే వచ్చాను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇక్కడ డెవలప్మెంట్ అంతా చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. మన ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు చాలా మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమం చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎంతో మంది భక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు. సో తొందరగా ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయి అందరు రావాలని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేములవాడ దర్శనం అనేది నిజంగా నాకు చాలా, ఒకసారి వచ్చాను ఇంతకు ముందు, దాని తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. సో డెవలప్మెంట్కి వెళ్ళిన తర్వాత కష్టమైద్దని మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ.